యాక్చువల్‌గా మనకు అంచనాల ప్రకారం ఆల్మోస్ట్ 6.3% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఏదో రకమైన వినికిడి లోపంతో బాధపడుతున్నారని చెప్పేసి మనకు అంచనాలు చెప్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల మందికి ఏదో వినికిడి లోపం ఉంది. సో వీఆర్ గ్లాడ్ మీరు అంటే ఒక ప్రముఖ సర్జన్ ఇప్పటికే ఆల్మోస్ట్ 230 మంది పైగా ఆపరేషన్ చేసి వారిని ఈ బాధ నుంచి విముక్తులు చేశారు. సో ముఖ్యంగా అంటే మీకు ఈ అభిరుచి అంటే ఏంది, పిల్లలకు కానీ లేదా పెద్దలకు కానీ వారి యొక్క శబ్దాల్ని లేదా వారి యొక్క వినికిడి శక్తిని వారికి ఇవ్వాలి అని ఎప్పుడు అనిపించింది? సో ఆ అభిరుచి ఎలా ఏర్పడింది? మీరు మీ ఆపరేషన్ థియేటర్లో చూసిన ఏదైనా వింతైన కేసు గురించి డిస్కస్ చేస్తారా? ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 2-3 క్వశ్చన్స్ అడిగేశారు ఒకే క్వశ్చన్ లో. మొదటగా ఈ అభిరుచి అనేది ఏదైతే ఉందో, వాట్ డ్రోవ్ మీ ఇన్ టు దిస్ హియరింగ్ రీస్టోరేషన్ సర్జరీస్. మా మదర్ షీఈ్ అ గైనకాలజిస్ట్ బై ప్రొఫెషన్. ఎంతో మంది పిల్లల్ని నేను కూడా కొన్నిసార్లు థియేటర్లోకి వెళ్ళి నిన్నాను, చూసి నిన్నాను. సో బేబీ పుట్టంగానే ఫస్ట్ పేరెంట్స్ చూసేది ఆడపిల్లల మగ పిల్లాడు. అందరూ తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడు, ఓకే చేతులు కాళ్ళు బాగున్నాయి, అంతే. అంతకుమించి ఇంకొంచెం ఒక మెట్టు వెళ్ళాలంటే జుట్టు బాగుందా లేదా, దాని తర్వాత ఏం పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ టైంలో అనిపించింది, మా అమ్మ పడే కష్టానికి అవన్నీ చూసినప్పుడు అనిపించింది గైనకాలజిస్ట్ అయితే ఖచ్చితంగా కాకూడదు అనుకున్నా. బట్ అవ్వాల్సింది అయితే a specialty which deals with sense organs తో వెళ్ళాలని అయితే అప్పుడే అనుకున్నాను. కంటి డాక్టరు, చెవి డాక్టరు, ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి BBS అయిపోయింది. దాని తర్వాత వెళ్ళేసరికి నాకు అర్థమైంది ఏంటి అంటే, సెన్స్ ఆర్గన్స్లో అతి మనం అసలు పట్టించుకోకుండా వదిలేసేది మన వినికిడి. దాన్ని పెద్ద పట్టించుకోం మనం. కొంతమందికి అయితే చెవులు కూడా సరిగా ఉండవు, అవి కూడా పెద్ద పట్టించుకోం. ఏముందిలే మా అయితే జుట్టుతో కవర్ చేసేసుకుంది. దెన్ ఐ థాట్ దట్ ఈస్ మై బ్రాంచ్. ఎంతోమంది చెయ్యట్లేదు, అది నేను డెఫినెట్గా వెళ్ళిపోతాను. అండ్ మీ రెండవ క్వశ్చన్కి వస్తే, మీరు చేసిన దాంట్లో ఏది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది ఏది? ఐ కెన్ చేంజ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇన్ సచ్ అ వే దట్ కొంచెం డిఫికల్ట్గా వచ్చింది అనేది కాదు, కొంచెం మనసుకి చాలా ఆనందంగా అనిపించింది అనే రకంగా చెప్పగలుగుతాను. చాలా ఉన్నాయి, బట్ వెరీ రీసెంట్లీ చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 months బ్యాకే అయి ఉండింది. ఒక బాబు నా కొడుకు ఏజ్ అంతా బాబు వినాయక చవితికి వెళ్ళి ఉండిండాడు. అక్కడ వైరింగ్ అనేది ఉండింది, దాన్ని పట్టుకున్నాడు. అది తీసుకురారా అన్నాడు, వెళ్ళాడు, దాన్ని పట్టుకున్నాడు. భయంకరంగా షాక్ వచ్చింది. షాక్ వచ్చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ షాక్ ఉందని చెప్పి జస్ట్ ఒక కర్రతో కొట్టుతున్నారు. వాళ్ళ అమ్మ మాత్రం వెళ్ళి ఆ వైర్ అనేది తీసేసుకొని ఆమెకు షాక్ తీసుకొని వాడు పక్కకు పడిపోయాడు. ఈ షాక్ అనేది ఈమె తీసుకొని తల్లి కాబట్టి పట్టేసుకుంది, ఆమెకు కూడా పడిపోయింది, మొత్తం కుట్లు పడ్డాయి, ఆమె కూడా ఇలా షాక్ లాగా వచ్చేసింది. ఈ షాక్ వల్ల వీడికి ఎంత మాసివ్ షాక్ వచ్చింది అంటే, లోపల ఉన్న బ్రెయిన్ చుట్టూతో ఉన్న ఫ్లూయిడ్లో అంతా కూడా ఇన్ఫెక్షన్ పేరుకుపోయి ఎడిమా అంటాం అనమాట మనం, అంతగా అయిపోయి బర్న్స్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత వాడికి అర్థమైందంటే బ్రెయిన్ అంతా ఇట్లా హెర్నియేట్ అయిపోయింది కిందకి. అందుకని వెంటనే సర్జరీ చేశారు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెద్ద కట్ ఉంది వాడికి, చీల్చి లోపల ఉన్నదంతా చేశారు. దీని తర్వాత ఏమైంది, వాడికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి వెంటిలేటర్ మీద ఉన్నాడు. వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చి రాగానే వాడికి వినికిడి లేదు. సో ఇవన్నీ కష్టాలన్నీ బయటకు వచ్చాడులే అనుకుంటే వినికిడి లేదు. స్కూల్లో చేర్చుకోమన్నారు వాడిని. ఈ కాదు ఎమర్జెన్సీ ప్రొసీజర్. వాడికి వెంటనే నేను వాడికి సర్జరీ చేస్తే తప్పితే వాడికి మాటలు రావు, ఇక లైఫ్ లాంగ్ డెఫ్ మ్యూట్ ఉండిపోవాలి. కరెక్ట్గా ఆ డేట్ నా కొడుకు పుట్టినరోజు వచ్చి ఉండింది. నా కొడుకు పుట్టినరోజుకి నేను పిలుచున్నాను అందరినీ, బంధువుల్ని అందరినీ కూడాను, కేక్ కట్టింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని కూడాను. బట్ వీడికి చేయకపోతే వీడి లైఫ్ లాంగ్, ఎందుకంటే లోపలంతా మూసుకుపోతుంది. ఎలక్ట్రిక్ షాక్తో ప్రాబ్లం ఏంటంటే అది. ఆ టైంలో ఆ సర్జరీ చేస్తూ ఉండేటప్పుడు ఆ లోపల ఆల్రెడీ ఆసిఫికేషన్ స్టార్ట్ అయింది. హార్డ్లీ 45, ఐమ్ నోన్ ఫర్ మై స్పీడ్, 45 minutesలో సర్జరీ అయిపోతుంది నాది ఒకవైపు. వాడికి 2 వైపులా చేస్తూ ఉండినాను. సో హార్డ్లీ 2 గంటలు లేదా 3 గంటలు. వాడి సర్జరీ 4.5 గంటలు పట్టింది. ఎందుకోసం అంటే ఆల్రెడీ మొత్తం మూసుకుపోతుంది వాడికి. డబ్బులు సమకూర్చుకోవడానికి టైం పట్టింది వాళ్ళకి. ఆ రోజు మంచి రోజు అని చెప్పి ఎంచుకున్నారు. అది చేసేప్పుడు నేను చాలా కష్టపడ్డాను. బట్ చేసి నేను ఎప్పుడైతే ఇంప్లాంట్ అనేది పెట్టానో, నాకు ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రాలేదేంటమ్మా రా అని చెప్పేసి. కానీ నేను సర్జరీ చేసేటప్పుడు కష్టమైన సర్జరీ చేశాను. ఇంకో తల్లి నాలాగే ఆ బిడ్డకి నేను చేయగలిగాను. వాడికి ఇప్పుడు స్విచ్ ఆన్ అయ్యింది, వాడు వింటున్నాడు. వాళ్ళ అమ్మకి సర్జరీ అయిపోయిన తర్వాత చెప్పాను,
అమ్మ ఈరోజు నా కొడుకు పుట్టినరోజు, నీ కొడుకు కోసం నేను వచ్చాను ఈరోజు చక్కగా వచ్చి మొత్తం సర్జరీ చేశాను, చాలా సక్సెస్ఫుల్గా అయింది, అనుకున్న దానికంటే బాగా కుదిరింది, రెస్పాన్సెస్ బాగున్నాయి, నా కొడుకుని దీవించు, నా కొడుకు ఏమైనా అవసరం అయితే నువ్వు హెల్ప్ చేయి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎంత కాంప్లికేటెడ్ కేస్ చేసామనేది కాదు, ఎంతవరకు నేను హెల్ప్ చేశాను అనేదే ఒక డాక్టర్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మై హార్ట్ వాస్ ఫుల్. దట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ సర్జరీ దట్ ఐ హావ్ డన్ ఎవర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.